చేతులు పెట్టి ప్రార్థించటం, స్వస్థపరిచే శక్తి, బోధించే శక్తి, బుద్ధి చెప్పే శక్తి, హెచ్చరించే శక్తి ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలి? మేడగదిలో పెంతెకోస్తు పండుగకు ముందు భక్తులు కనిపెట్టినట్టు మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవా, శక్తిని నింపయ్యా, బలమును నింపయ్యా. దేవుడు నిన్ను శక్తితో నింపాడనడానికి గుర్తేందంటే నీలో పిరికితనం పోతుంది. అది గుర్తు. దేవుడు నిన్ను తన ప్రభావంతో, తన ఆత్మతో, తన శక్తితో నింపాడు అనడానికి గుర్తు ఏమిటంటే చాలా గుర్తులు ఉన్నాయి, చాలా రుజువులు. వాటిలో ఒకటి పిరికితనం పోయింది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, చకాచకా చెప్తాను. లక్షణాలు బయటపడతాయి నీలో. ఈ లక్షణాలు కనపడతాయి. దేవుడు ఆయన శక్తితో నిన్ను నింపాడనడానికి రుజువు. ఇలా ఆయన సన్నిధికి రమ్మని, శక్తిని ఇస్తానని దేవుడు పిలిచిన ఘట్టములు 2. 1 మార్కు 3:13, 2 అపోస్తల కార్యం 1:5. మార్కు 3:13లో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును. మొట్టమొదట ఏం చేయాలంట? తనతో ఉండాలట. తనతో ఉండి ఏం చేయాలంటే శక్తితో నింపబడాలట, ఆత్మను పొందుకోవాలట. అలా పొందిన తరువాత ఆయనతో ఉండి ఆయన బలమును, శక్తిని, అభిషేకమును, జ్ఞానమును పొంది ఆ తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయాలి. ఆ తర్వాత దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి వచ్చింది. ఆ తర్వాత దయ్యాలను శాసించే శక్తి వచ్చింది. ఆ తర్వాత ఆత్మల్ని గెలిచే శక్తి వచ్చింది. ఆ తర్వాత స్వస్థపరిచే శక్తి వచ్చింది. ఆ తర్వాత భాషలు మాడే శక్తి వచ్చింది. ఆ తర్వాత ప్రవచించే శక్తి వచ్చింది. ఆ తర్వాత అద్భుత కార్యాలు చేసే శక్తి వచ్చింది. ముందు ఆయనతో ఉండాలి, ఆయన సన్నిధిని కనిపెట్టుకోవాలి. నింపు నీ బలముతో నన్ను, నింపు నీ శక్తితో. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ చిత్తము చేయుట కొరకు. చాలు, ఎక్కువ పడితే టైం పోయింది మళ్ళీ మనకి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం చేయడానికి మనకు బలం రావాలంటే ఏం చేయాలి? ఆయనతో కూడా ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, అపోస్తల కార్యము 4, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, ఏమి చూచినప్పుడు? బోధ చూచినప్పుడా? కార్యాలు చూచినప్పుడా? నో, ధైర్యము చూచినప్పుడు. చదువు అపోస్తల కార్యము 4వ అధ్యాయం, అదేదో వచనం చదువుకో, 13వ వచనం. అదంట. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, ధైర్యమును చూసి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండినప్పుడు ఏం జరిగిద్దంటే ధైర్యమునిచ్చే ఆత్మ మన మీదికి వస్తాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు ముందు కనపడే లక్షణం ఏమని చెప్పాను? ధైర్యం. ఏంటి అక్కడ అభిషేకంతో 4లోని ఇటుపక్క పేరాలో వారు ప్రార్థన చేసినప్పుడు అభిషేకంతో నిండారు. ధైర్యముగా బోధించు. ఆత్మ వచ్చినప్పుడు మనలో కనపడేది ధైర్యం. ఇక దెయ్యాలకు భయపడం, రోగాలకు భయపడం, అధికారాలకు భయపడం, ఎవడికి భయం ఉండదు. ఇక గొల్యాతు 6 మూరల జానడు అంత పొడుగుంటే దావీదుకి అసలు ఏందిరా వీడు అన్నట్టుంది. ధైర్యం, ధైర్యం, ధైర్యం ఉంటుందండి. అది మొదటి లక్షణం, మనలో కనపడే మొదటి లక్షణం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం, ఆత్మశక్తి కోసం నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇది పక్కా. ఆత్మ బలంతో నింపబడకపోతే ప్రభావం నీలో నుండి బయలువెడలి కార్యాలు జరిగించలేదు. ఆ ప్రభావం నీలో నుండి బయలు వెళ్ళాలంటే నీకు ఆ ప్రభావాన్ని ఇచ్చే ప్రభు పాదాల చెంత కాచుకోవాలి. కరుణాపీఠం చేరాలి, రోజు గోజాడాలి. నీవు ప్రార్థించగా 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 మీరు కనిపెట్టండి. పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మను పొందకముందు
వాళ్ళంతా గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని బిక్కు 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 బిక్కుమంట బతికారు. అరే, ఒక ఆడపిల్ల ముందు యేసును ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఆడపిల్ల ముందు యేసు క్రీస్తు యొక్క శిష్యుడని ఒప్పుకునే ధైర్యం లేకపోయింది పేతురుకి. ఇదే పేతురు 10 దినములు ప్రార్థనలో కనిపెట్టిన తరువాత పరిశుద్ధాత్మ అభిషేకము పెంతెకోస్తు పండుగ నాడు ఆత్మతో నింపబడినప్పుడు వేలాది మంది మనుషులు చుట్టూ ఉండగా వారందరి ఎదుట ఇదిగో ఆయన లేచి ఉన్నాడు, మేము దానికి సాక్షులమని చెప్పాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యపరిచే ఆత్మ, బలపరిచే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ. ఏ ఆత్మ? ధైర్యపరిచే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ, ప్రభావంతో నింపే ఆత్మ, పరాక్రమమును రేపే ఆత్మ, రెచ్చగొట్టే ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ శక్తితో నింపబడ్డారు. ఇక భయం లేదు, గీయం లేదు. వాళ్ళు పిలిచి వార్నింగ్ ఇస్తే ఏం చేస్తారు? చంపుతారా? చంపండి. మేము కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో చెప్పక ఉండలేమో, మా వల్ల కాదు, మీ చేతనం చేసుకోపో. ఏం చేస్తావు? ఫైనల్గా చంపుతావు. చంపితే ఆయన లేట్ అయింది, తిరిగి బతికిస్తాడు. ఏమైంది? ఏం చేయలేవు. కానీ అని సింహగర్జన చేశారు. అరే, పిల్లి కోనలు సింహగర్జన చేస్తున్నా ఏమిటి? అభిషేక ప్రభావం. ఏమిటి అభిషేకం? పరిశుద్ధాత్మ అభిషేకం. 7 అడుగుల సౌలుకు లేదా దమ్ము, ఇశ్రాయేలు సర్వ సైన్యమునకు లేదా దమ్ము, దావీదు అన్నలు ఏలియాబు చిన్నోడు, రెండోవాడు, మూడోవాడు అన్నలకు లేదు ఆ దమ్ము. అరే, గొర్రెలు కాచుకునేవాడికి ఉందా దమ్ము? అంతేనా? యుద్ధ భూమిలోకి పోయాడు, గెలవనే గెలిచాడు. పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికి వచ్చినప్పుడు మన కనబడే రుజువులలో మొట్టమొదటిది ధైర్యపరచు ఆత్మ. ధైర్యం పొందుతాం. రెండవది శత్రువు మీదికి రేపబడతాం. మైండ్ లేదు, ఏ కాడికి శత్రువుని ఎట్టగోల్చాలన్న దృష్టే ఉంటుంది. శాంసన్ మైండ్ అట్లా అయిపోయింది. పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లకు ఏమైనా చెయ్యవలెందని అతడు రేపబడ్డాడట. రేపబడి, మమ్మీ డాడీ నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. దాని దేవుంది నాయన, చాలా సంతోషం, మంచి కోరిక కోరావు, తప్పకుండా చేస్తాం అన్నారు. ఎవరమ్మాయినో తెలుసా అన్నాడు. ఎవరమ్మాయిని? మన అమ్మాయినే, ఇశ్రాయేలీల అమ్మాయినే అంటే కాదు. మరెవరు? నేను ఫిలిస్తీన్ల అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. కయ్యం పెట్టుకోవాలంటే ముందు వియ్యం కావాలి కదా. ఇశ్రాయేలులో ఆడపిల్లలు లేరని నువ్వు ఫిలిస్తీన్ల కుమార్తెను కోరుచున్నావా సంసోను? ఏమిటి నీ ఆలోచన అంటే, లేదు ఇశ్రాయేల్ కుమార్తెలు వద్దు, నాకు ఫిలిస్తీన్ల అమ్మాయే కావాలి. తల్లిదండ్రికి ఆశ్చర్యం. మీరు న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం చూడగలిగితే, ఫిలిస్తీన్లకు ఏమైనా చేయవలెనని అతడు ఆత్మచేత రేపబడిందని సంసోను తల్లిదండ్రులకైనను తెలియదు అన్నాడు. 14:4 చదువు. 14:4 న్యాయాధిపతుల గ్రంథము. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదికి నా మీదికి వస్తే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకు మనం రేపబడతా ఉంటాం. మనకు ఫిలిస్తీన్లు ఎవరంటే శత్రువు, సాతాను, దురాత్మలు. వాళ్లకు చిచ్చు పెట్టడానికి మన మనసు లాగుతూ ఉంటుంది. ఏం చేద్దాం? పైన అభిషేకం. ఆస్తులు సంపాదిద్దాం, కుప్పేద్దాం, మేళ్ళలు కడదాం, మిద్దెలు కడదాం, అవి పొందుదాం అని ఉండదు. సాతాను చెరలో ఉన్న బందీలైన ఆత్మలని బంధ విముక్తుల్ని చేయటానికి రేపబడతా ఉంటాం. ధైర్యం పొందుతాం. దైవ సేవకై రేపబడతాం. దైవ సేవ చేయటం అంటే ఏంటి? సైతానుకు చిచ్చు పెట్టడమే, సైతానుగాడి కుట్రలు కుతంత్రాలు నాశనం చేయటమే. సిలువను మోసే శ్రామికుడన్ సిలువను ప్రకటించే సైనికుడన్ సిలువను మోసే శ్రామికుడన్
సాక్షినై సిలువ శక్తినై సింహపు నోళ్లను మోయించెదను, సింహపు నోళ్లను మోయించెదను. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే. దేవునికి మహిమ. ఇంకా దేవుని పనికే రేపబడతా ఉంటారండి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చూసుకోండి. మొట్టమొదటిది పిరికితనం ఉండదు. రెండవది దేవుని పని కొరకు, దైవ సేవ కొరకు, దైవ చిత్తం యొక్క నెరవేర్పు కొరకు, సాతాను మీద పోరాటం కోసం, వాడి బంధకాల్లో ఉన్న ప్రజల్ని బయటికి తేవటం కోసం పదే 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 మనసు రేపబడతా ఉంటుంది. మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం మన మీదకి వస్తే సమస్యను చూసే దృష్టి మారిపోయిద్ది. అభిషేకం కోల్పోయిన సౌలేమో గొలియాతును చూసి గుండె దడొచ్చి కూర్చున్నాడు. అభిషేకం కోల్పోయిన సౌలు గతి ఏమైంది? గొలియాతు ఇంత కనపడ్డాడు సౌలుకి. పాపం ఎంత కలవరపోయాడంటే, నేను చంపుతాను, నాకు అవకాశం మీరా స్వామి అనుకుంటా దావీదు పోతే, దావీదు నీకు యుద్ధం ఇప్పుడు నేను తెలియదు నాయన, నువ్వు చిన్నోడివి. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రవీణుడు, ఆరుమూరల జానుడు ఉన్నాడు, వాడు కవచాలు తొడుక్కున్నాడు. వాడి గొప్పతనం గురించి దావీదుకు చెప్తున్నాడు. సార్, వాడి దరిద్రం నాకెందుకండి, వాడిని గొప్ప చేసి మాట్లాడుతున్నావు, నాకెవడు గొప్ప కాదండి, నా దేవుడే గొప్ప నాకు. దయచేసి నువ్వు వాడిని పొగడొద్దు. వాడి బలం, వాడి శౌర్యం, వాడి సాహసం, వాడి కవచాలు, వాడి కత్తి, వాడి ఈటె, వాడి డాలు, వాడి తలకాయ నాకొద్దు. వాడిని పొగుడుతాయింది సార్. మరంతే. అభిషేకం పోయినోడు సమస్యను చూసి దడుచుకుంటూ ఉంటాడు. గోరంతని కొండంతలు చేసి ఆలోచించి గుండె దడ పెంచుకుంటూ ఉంటాడు. అభిషేకంతో నింపబడిన వాడు తిరగేసి చూస్తాడు. కొండ కూడా ఇంత కనపడిద్ది. కొండంత సమస్య కూడా అదెంత తీరా, అదెంత పోరా. అభిషేకంతో నింపబడిన ఆడమనిషి అయినా మగవాడైనా అవి ఏ విధమైన సమస్యలైనా లెక్క చెయ్యరు. అది గుర్తు. సమస్యలను చూసే దృష్టి మారిపోయిద్ది. భూతద్దం 2 రకాలు ఉంటుంది. ఇటు ప్రక్క నుంచి చూస్తే ఒక దృష్టి కనపడిద్ది, దాన్ని రివర్స్ పెట్టి చూస్తే ఇంకో దృష్టి కనపడిద్ది. ఇట్లాంటి ప్రయోగాలు నేను చేస్తుంటా. సహజంగా వాడు ఎట్లా ఇచ్చాడు అట్లా చూస్తారు అందరూ. అది ఇటు నుంచి చూస్తే ఎట్ట కనపడదుగా, దీన్ని ఎట్ట తిప్పి చూస్తే ఎట్ట కనపడదు అని అట్లా చూస్తూ ఉంటాను. ఒక పక్క నుంచి చూస్తేనేమో ఇంతది ఇంతలా కనపడిద్ది, ఒక పక్క నుంచి చూస్తేనేమో ఇంతది ఇంతలా కనపడిద్ది. దృష్టి మారిపోయిద్ది అభిషిక్తులకి. అభిషేకం నీ మీదికి వచ్చినప్పుడు అవి అధికారములైన, ప్రభుత్వములైన, రాజశాసనములైన లెక్క ఉండదు. అభిషేకం కోల్పోయినోడికి దడ. ఊరుకోరుకునే ఉలిక్కి పడుతుంటాడు, ఊరుకోరుకునే కలవర పడుతుంటాడు, ఊరుకోరుకునే దడ పడుతుంటాడు, ఊరుకోరుకునే ఆయాస పడుతుంటాడు. మూడు చెప్పా. మొట్టమొదటిది ఏంటి? నీ మీదికి అభిషేకం వచ్చిందంట. నీకు గుర్తు ఏమిటంటే, రెండవది ధైర్యం వస్తుంది. ఫస్ట్ది పిరిగితనం పోయిద్ది. రెండవది రేప పడతా ఉంటావు, అది కూడా రిఫరెన్స్ చూపించాను నేను. మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోయింది, అది కూడా రిఫరెన్స్ ఉంది మీకు. నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడికి వ్యూహం ఉంటుంది. వ్యూహం, ఐడియాలజీ. ఎందుకంటే ఆ ఆత్మయే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ కదా. తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ కదా. ఆయన వ్యూహం ఇస్తాడు. ఇదంతా భక్తుల్లో కనపడిద్ది. ఐడియాలజీ, అందరి ఐడియా వేరు, ఈ అభిషిక్తుడు ఐడియా వేరు. అభిషిక్తుడు స్కెచ్ గీశాడంటే అవుట్, శత్రువు దెబ్బతినాల్సిందే.
పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డవాడు ఒక పథక రచన చేశాడంటే, ఒక వ్యూహం రచించాడంటే, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా శత్రువు చిక్కుకోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. ఇది భక్తులందరి అనుభవాల్లో మనకు తెలిసింది. దావీదు చూడండి ఎంత పథక రచనతో పోయాడో. ఏమిటి ఆయన పథకం అంటే, కత్తి లేదు, ఈట లేదు, బడిస లేదు, బల్యము లేదు, ఏం లేదు, ఒడిశాలు తీసుకొని పోయాడు. ఇక్కడ వ్యూహం ఏంటంటే, గొలియాత్ అనేవాడు డాలు పట్టుకోవద్దు. వాడేం చేశాడంటే, 40 రోజుల నుంచి పిలుస్తున్నా ఎవడు రావట్లేదు, ఇవాళ కూడా ఎవడొస్తాడులని రోజు డాలు మోసేది ఎందుకురా నేనని ఒకడిని పిలుచుకొని వాడికి ఇచ్చాడు. డాల్ అంటే ఏంటో తెలుసా? ప్రత్యర్థి ఏదైనా ఉపయోగిస్తే, మన మీదికి ప్రయోగిస్తే దాన్ని అడ్డగించేది డాలు. ఆ డాలు పక్కోడికి ఇచ్చాడు. వీడి తెలివి చూడు. మరి ఒక్కొక్కడు ఉంటాడు ఇంత పొడుగును ఉంటాడు కానీ బ్రెయిన్ ఉండదు వాడికి. డాలు పక్కోడికి ఇస్తే వీడికి రాయేస్తే వాడు అడ్డం పెడతాడా? వీడికి బాణం వేస్తే వాడు అడ్డం పెడతాడండి? ఇంత పొడుగోడికి వాడి చేతిలో ఉండద్దు, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో డాలు. ఈ డాలు పక్కోడికి ఇచ్చాడు. ఇది చూశాడు దావీదు. అదంతే కంటిన్యూ చేయాలంటే నేను ఆయుధాలు తీసుకొని పోకూడదు. అది ఒక పక్కన డాలు తీసుకున్నాడు చూడండి ఒకడు. వీడు హీరోలాగా వస్తున్నాడు. ఆ వ్యూహం అర్థమైపోయింది. అతను కర్ర తీసుకొని వస్తున్నాడు. అతను బాణం తీసుకున్నా, ఈట తీసుకున్నా, బరిసె తీసుకున్నా ఖచ్చితంగా రే డాల్ ఇటీరా అంటాడు వీడు. వీడు డాల్ అడగొద్దు అంటే మన చేతిలో ఏం కనపడొద్దు, వాడికి ఏం కనపడలా. చివరికి ఆ లోయలోకి వెళ్ళి 5 నుందని రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకొని 5 ఉపయోగించి ఒక రాయి పెట్టి గిరగిరా తిప్పి అది ఒడిసేలా. అవుట్. బుల్లెట్ దూరినట్టు వెళ్ళిపోయింది. అభిషేకం కలిగిన వాడు పిచ్చి పోరాటాలు చేయడు. ఏది చేసినా ఒక వ్యూహం, ఒక పద్ధతి, ఒక వైనం ఉంటాయి. ఎందుకంటే దేవుడే ఆ జ్ఞానం ఇస్తాడు. ఆవేశపడి వస్త్రములు పరాపరా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తరువాయి భాగం వచ్చేవారం. నాలుగు లక్షణాలు చెప్పి 4 5 మిగిలిన ఈసారి ఎప్పుడన్నా చెప్తా. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు అనడానికి మొదట ధైర్యపరచబడతావు, రెండవది శత్రువు మీదికి రేపబడతావు, మూడవది సమస్యను చూసే దృష్టి మారిపోతుంది. చిన్నవి కూడా పెద్దవే కనపడతాయి అభిషేకం లేని వాళ్ళకి. అభిషేకం పొందినోడికి పెద్దది కూడా చాలా చిన్నదిలా కనపడుద్ది. నాలుగవది వ్యూహ ప్రకారము, పద్ధతి ప్రకారం పనిచేస్తారు అభిషేకం కలిగిన వాళ్ళు. నేను అవన్నీ వెతుక్కుంటాను. ఇప్పుడు అభిషిక్తుడి లక్షణాలు ఉన్నాయా నా దగ్గర, లేకపోతే ఆశోదవుడి లక్షణాలు ఉన్నాయా అని. దేవునికి స్తోత్రం. నా ప్రయాణ పద్ధతి ఎలా ఉంది, నా పరిచర్య విధానం ఎలా ఉంది, నా సేవా విధానం ఎలా ఉంది అనే ఆ వెనక్కి తిరిగి వివేచించుకుని ఇది వ్యూహం కరెక్టా కాదా, ఈ విధంగా వెళ్ళి నేను శత్రువుని ఎఫెక్ట్ చేయగలుగుతున్నానా లేదా, ఎంతవరకు సఫలం అవుతున్నాననే ఆ వివేచన చూసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదవది దేవుని సన్నిధి కొరకు ఆకాంక్ష ఉంటుంది. నేను వద్దులే, ఈసారి ఎప్పుడన్నా చెప్తాను. దేవుని సన్నిధి కొరకు ఆశ ఉంటుంది అభిషిక్తునికి. ఇందాక పాడాం కదా, ఇక అది నీ కోసం జీవిస్తున్నా, ఓకే, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, జీవించు దినములంతా కురికి పని చేసేదన్, పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా,
దానిని మరచెదనా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. దేవునికి మహిమ. దేవుని సన్నిధిని ప్రేమిస్తారు, దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉంటే హృదయము దేవుని కొరకు కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే రాసేసుకో. 6వది, దేవుని ప్రభావం ఈ వ్యక్తులలో చేయునట్లు విశ్వాసము వృద్ధి అయిద్ది. విశ్వాసం గ్రోత్ అవుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా పొందే విశ్వాసం వేరు, సహజంగా కలిగి ఉండే విశ్వాసం వేరు, అభిషిక్తులు కలిగి ఉండే విశ్వాసం వేరు. మోషే మీద ఉన్న అభిషేక ప్రభావం ఎంతంటే, చేయి చాపి సముద్రం 2 పాయలగునట్లు ఆజ్ఞాపించంటే, వామ్మో సముద్రమా ప్రభు 2 పాయలా, అమ్మో అనలా. వెంటనే ఆ కర్రను సముద్రం వైపు చూపించి 2 పాయలగునట్లు ఆజ్ఞాపించాడు. ఏం సందేహించలా. అంటే దేవుడు చేయగలడని నమ్మాడు. ఆ బండను కొట్టు, నీళ్ళు ఇస్తుంటే కొట్టాడు. ఈ చెట్టును తీసుకెళ్ళి అందులో వేయంటే వేయించాడు. ఇది ఎలా జరిగిద్దన్న ప్రశ్నే లేదు. మోషే మీదున్న అభిషేకం ఎంత అంటే, మోషే మీదున్న అభిషేకములో 1 పాలు డిసైడ్ చేస్తే, నిర్ణయిస్తే అది 70 మంది మీదికి వచ్చింది. అంత అభిషేకం ఉంది మోషే మీద. అభిషేక ప్రభావం ఎంత విశ్వాసాన్ని మోషేలో కనపరిచిందంటే, ఫరో రాజును కూడా లెక్క చేయాల. అప్పట్లో అగ్రరాజ్యం అది. వాడు అగ్రరాజ్యపు రాజు. అందులో వాడు మిడిమేలో నడమంత్ర 2 కలగలిసి పుట్టినోడు. వాడు ఆ దరిద్రుడు. వాడిని అందరూ అదురుకొని వస్తారైతే వాడిని పోయి కదిలిచ్చారు వీళ్ళు. వాడితో ఆడుకున్నారండి వీళ్ళు. మోషే అభిషేకం. రాజు అయితే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. నా ఐగుప్తుకు రాజువి. నేను ఎవరి ద్వారా పంపబడ్డానో తెలుసా? విశ్వానికే రాజైన వాడి ద్వారా పంపబడ్డోని నేను. ఆ విశ్వాసం వేరిక. అభిషేక ప్రభావమున మనకు కలిగే విశ్వాసపు పరిధి వేరో. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్లించిన యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి అనవారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము. ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము. ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
అభిషేకము లేని వాళ్ళ విశ్వాస పరిధి వేరు, అభిషిక్తుల విశ్వాస పరిధి వేరు. ఇది 6వది. 7వది, పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ తప్పకుండా కొన్ని శక్తులు మనలో విడుదల చేస్తాడు, కొన్ని ప్రభావాలు మనలో విడుదల చేస్తాడు. అది జరిగిద్ది. ప్రస్తుతం నీవు నేను కలిగి ఉన్న శక్తి గాక ప్రత్యేకమైన శక్తులు మనకు వస్తాయి. అభిషేకం లేనోళ్ళు చిన్న రోగం తగ్గిద్దంటేనే నమ్మలేరు. ప్రార్థన చేయట ద్వారా, ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవునికి విజ్ఞాపన చేయట ద్వారా ఈ జబ్బు తగ్గిద్ది, ఈ బలహీనత తగ్గిద్ది, ఈ సమస్య పోయిద్దని నమ్మలేరు అభిషేకం లేనోళ్ళు. అరే దేవుడు తీసేస్తాడని గట్టిగా విశ్వసించలేరు. కానీ అభిషిక్తులు చిన్న జబ్బు కాదు, ఎంతటిదైనా సరే నా దేవుడు దాన్ని బాగు చేయగల సమర్థుడని రూఢిగా నమ్ముతారు. అభిషేకం పొందనటువంటి వాళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. అభిషేకం లేనోళ్ళు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు నమ్ముతారు. కానీ అభిషేకం పొందినోళ్ళు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్ముతారు. ఇది అర్థమైందా మీకు? నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు అంటే క్యాన్సర్ మొదటి స్టేజీ అండి, ఆహా అయితే వెనక్కి తిరిగిద్దిలే, అది నిరీక్షణకు ఆధారం. క్యాన్సర్ 4th స్టేజీ అండి, అబ్బో నిరీక్షణకు ఆధారం లేదు, అంటే ఇక బతకడానికి అవకాశాలు లేవు. మొదటి పాయింట్లో అందరం నమ్ముతారు. ఫస్ట్ స్టేజ్ అంటే ఓకే, ఆ కీమోనో లేకపోతే రేడియేషనో ఏదో ఒకటి పెట్టేసి అయిపోయిద్దిలే, బతికేస్తారులే, నిరీక్షణకు ఆధారం. 4th స్టేజ్లో డాక్టరే చేతులు ఎత్తేస్తాడు. డాక్టర్లే చేతులు ఎత్తేస్తాడు. ఇది క్యాన్సరే కావచ్చు, ఏ జబ్బైనా కావచ్చు, నేను చెప్తున్నా. డాక్టర్లు చేతులు ఎత్తేసారంటే ఇక మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇక ఇది తగ్గదు, ఇక ఇది ఇంతే, దీంతో పోవటమే అని. కానీ దేవుని అభిషేకం పొందినటువంటి వాళ్ళు, విశ్వాసం గల వాళ్ళు ఏమంటారో తెలుసా? డాక్టర్లు ఎంతమంది చేతులు ఎత్తినా నా దేవుడు దీన్ని బాగు చేయగలడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మునదే విశ్వాసం అంటే. ఈ పరిస్థితులు మారడానికి ఇక అవకాశమే లేదు అనే పరిస్థితులలో కూడా దేవుడు దీన్ని మార్చగలడు, ఆయన దలుచుకుంటే మారుస్తాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తా అనేదే విశ్వాసం. అభిషిక్తుల్లో కనపడే 6వ లక్షణం విశ్వాసపు పరిధి విస్తరణ. 7వ లక్షణం ఏదో ఒక వరము. నువ్వు అడిగావుగా, నీ రాజ్య విస్తరణ కొరకు నీ జతపని వాణ్ణి కావాలి, జతపని గత్తెన కావాలని అడిగావు కదా, ఇదిగో నీకు ఒక శక్తిని ఇస్తున్నా, ఇది నీలో పనిచేసిద్ది. నువ్వు ఎవరికైనా ఎవరితోనే నువ్వు మాట్లాడావంటే వాడు మారుతాడు. కొంతమందికి ఇదిగో నువ్వు ఎవరికైనా చేతులు ఉంచావంటే వారు స్వస్థత పొందుతారు. ఇదిగో ఏదైనా నువ్వు అనుకున్న కార్యం జరగాలంటే ఇదిగో నేను జరిగిస్తాను, ఇది ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగిందని కొన్ని శక్తులు కూడా. సొలొమోనుకి జ్ఞానము అనే శక్తిని ఇచ్చాడు. మోషేకి నాయకత్వానికి కావాల్సిన శక్తిని ఇచ్చాడు. యెహోషువకు కూడా జ్ఞానాత్మనిచ్చాడు. నాయకత్వానికి కావలసినటువంటి జ్ఞానాత్మ. బెసలేలుకి ఆత్మ ద్వారానే పనితనం చిత్రమైన పనులు కల్పించే శక్తినిచ్చాడు. ఇదంతా లేఖనమే. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి వచ్చినప్పుడు మనం కలిగి ఉన్న వాటికంటే అదనంగా కొన్ని శక్తులు దేవుడు మనలో ఉత్పత్తి చేస్తాడు. అది మనకు అర్థమైద్ది. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇవన్నీ అభిషేకం పొందిన తర్వాత మన నుండి వ్యక్తమయ్యేటువంటి లక్షణాలు 7 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా నువ్వు దేవునిలో ఫలించాలని ఆశ నీకుందా? అట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. పై నుండి నీ మీదికి దేవుడు తన శక్తిని పంపునట్లు దేవుని సన్నిధిని అపోస్తలుల వలె కాచుకోవాలి. నేను కాచుకోవాలి, మనం కాచుకోవాలి. మరి ఎక్కువగా ఫలించాలంటే మరి ఎక్కువ శక్తి పొందాలి. గుర్తుపెట్టుకో, నీకున్న శక్తి మేరకే నువ్వు పని చేయగలుగుతావు. నీ శక్తికి మించి నువ్వు చేయలేవు. ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ శక్తి కావాలంటే ఎక్కువగా దేవుని పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఆ ప్రభావంతో నింపబడాలి. ఎంత చెట్టుకు అంత గాలి. దేవుని పాదాల చెంత ఎంత కాచుకుంటే అంత కృప పొందుతాడు.
అసలు మన గుండెల్లో ఆశ ఉందా? కొంతమందికి అయితే ఆశ ఉండదు. మన వాళ్ళకి ఎక్కువ శాతం ఒకటే ఆశ, అప్పులు పోవాలి, సమస్యలు పోవాలి, ఉద్యోగం రావాలి, అమ్మాయికి పెళ్లి కావాలి, అబ్బాయికి పెళ్లి కావాలి, ఏమండి ఇల్లు మొదలు పెట్టాం కంప్లీట్ కావాలి, షుగర్ తగ్గాలి, బీపీ తగ్గాలి, క్యాన్సర్ తగ్గాలి, HIV తగ్గాలి. ఇవన్నీ చేయడా దేవుడు? చేయడా? ఆయన యందు నువ్వు పెట్టుకున్న నిరీక్షణ, విశ్వాసం నిన్ను సిగ్గుపరుస్తుందా? అరే దేవుడిని ఎరగని అన్యులకే ఇవన్నీ చేసినప్పుడు నీకు నిశ్చయంగా చేస్తాడు. దాని గురించి దిగులు పడేది ఏంది? వెర్రిమోహమా? దాని గురించి నువ్వు ఆలోచించేదేంది? దాని గురించి నువ్వు జుట్టు పీక్కునేదేంది? ఈ లోకములో నుండి నీవు నేను తీయబడక మునుపు ప్రభు రాజ్య నిర్మాణములోను, ప్రభు చిత్తము యొక్క నెరవేర్పులోను మనం కష్టపడాలి. దానికోసం మన హృదయం వాంఛించాలి, దాన్ని అపేక్షించాలి. ఎంతమంది కోరుకుంటున్నారన్నా? పరలోకం చేరితే చాలన్నా, బహుమానాలు కిరీటాలు ఏం వద్దన్నా, నాకు పరలోకం చేరితే చాలు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పరలోకం చేరితే చాలు. కొంతమంది పాపం చేతులు ఎత్తారు. రైట్. సరిగ్గా ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు పరలోకం వస్తారు కానీ ప్లాట్ఫారాలు ఉడుతారు. ఇక వాళ్ళ ముఖాలు చూడండి మీరు. ఇక అక్కడ ఊడవటం తుడవటం వాళ్ళ పని. వస్తారు కానీ ఇంక అక్కడ మొత్తం శుభ్రంగా ఊడవటం తుడవటం, రోడ్ల మీద తిరగటం. అన్న పరలోకమును చేరుటయ్యే కాదు, ప్రభు ఆశించినట్లుగా కిరీటధారినై రాజదండము చేతబట్టి ప్రభుతో కూడా ఏలాలి, ప్రభుతో కూడా నేను పరిపాలించాలి. ప్రభు అది ఆశిస్తున్నాడు నా నుంచి. ప్రభు నన్ను మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన దాసురాలా, బలా నమ్మకమైన దాసుడా అనాలి. నా జన్మ సార్థకం కావాలన్నా ఈ ఆశ నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో నేను ప్రసంగం చేశానని చేతులు ఎత్తారా, లేకపోతే నిజంగానే ఉందా? ఉంటే ఇంకే. ఇక నువ్వు కార్యసిద్ధి పొందడానికి కావలసిన రీతిని దేవుని పాదాలు ఆశ్రయించు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమని ప్రకటించిన ప్రభువే వెళ్ళే ముందు ఒక్క మాటని, ముందు పైనుండి శక్తి పొందుకొని వెళ్ళండి అన్నాడు. మీకు చెప్తున్నా, చేతులు ఉంచండి, ప్రార్థన చేయండి, స్వస్థత ప్రార్థన చేయండి, వాక్యం బోధించండి, పరిచర్య చేయండి, ఆత్మల్ని సంపాదించండి అని చెప్పా మీకు. అయితే ఒక్క మాట, ముందు శక్తితో నింపబడండి. దేవుని సన్నిధిని కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడండి. ఆ శక్తి మన మీదికి దేవుడు పంపునుగాక.